నాయకుల్లో జరిగిన సంఘటనలకు ప్రజలకు చిన్నచూపు చూస్తూ ఒక సర్పంచ్గా ఒక బాధ్యత గల ప్రజానాయకుడిగా ఉండి ఒక గుళ్ళోకి రానివ్వకుండా తీసుకపోయి దర్శనం చేయించాల్సిన ఒక ప్రజాప్రతినిధి అలాంటిది రానివ్వకుండా రజకులను చిన్నచూపు చూస్తూ మీరేంటి రావడానికి ఏంటి తప్పు లేదనడానికి మీరు రావడానికి చెప్పడానికి లేమన్నా దేవుడా అందరి సమాన హక్కు ఉంటుంది. ఒక రాజ్యాంగము ఎప్పుడో జరిగింది, రాజ్యాంగం జరిగిన దానిలో కూడా మనం కంప్లీట్గా నిర్ణయం ఉన్నాం. దానికి పద్ధతిగా రజకులపై దాడి పడి ఒకసారి ప్రజానాయకుడు ఒక సర్పంచ్ గల బాధ్యతగా ఒక మన ఇది ఎవరైతే సేవ చేసుకోవడం సహాయం చేసుకోవడం చేయడం మర్చిపోయి దురాంకరంగా ఒక వ్యవహరిస్తూ ఒకరిని ఎవరైతే మనం దర్శనం చేసుకోవడం చిన్న పసిపిల్ల నుంచి దర్శనం చేసుకోవడానికి గుళ్ళోకి వస్తే రానివ్వకుండా ఇలా దురాంకరంగా ఏంటి రజకులు ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇలా ప్రతి ఇంట్లో ప్రతి పిల్లలు ప్రతి ఉంటారు, ఎవరైనా సమానం ఎవరికైనా బీసీ రజకుల బీసీ సంఘాలు చిన్న చూపు ఎవరికి చూడకుండా రజకులు ఇలా చిన్న చూపు చూసి ఎవరికైనా సరే రానున్న రోజులలో మేము దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా కలిసికట్టుకుని రానున్న రోజులలో కూడా ఇలాంటి చర్యలు ఎవరైనా చేస్తే చర్యకు ప్రతి చర్య ఎలా ఉంటుందో బాగా చూపెడతాం. ఇదేంటి ఏంటంటే ఓన్లీ స్టార్టింగ్ చేసాం, తర్వాత కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే మరి తెలిస్తే ఇలా రాష్ట్రం మొత్తంగా కాదు దేశం మొత్తంగా కూడా ఒక ర్యాలీలు చేయడం కూడా ధర్నాలు చేయడం అందరం కలిసికట్టుగా ఉంది. ఇలాంటి మన దురాంకరకు పాల్పడకుండా మేము అందరం మన ఎవరైతే ఉన్నారో మన సర్పంచ్ మన రామరెడ్డి అనేటువంటి ఉన్నాడు, వాడిని ఎంపడే శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఉన్నాడు, వాడిని ఎంపడే ప్రభుత్వం కూడా అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. వానికి ఇన్ని రోజులైతే వాడిని ఎంపడే వేసుకుంటూ వచ్చి గవర్నమెంట్ కూడా వాడిని వెనకాల వేసుకుంటూ వచ్చి వాడిని ఇన్ని 3 రోజులు అరెస్ట్ చేయాలంటే ఈ వెనకాల కూడా ఏం జరుగుతుంది, ఎన్ని కుటుంబం ఆలోచన చేయాలి. ఇలాంటి ఎవరైనా సరే ఇంత అన్యాయం జరిగినప్పుడు ముందు ప్రతి న్యాయంగా ఉండి ఇంకొకరికి జరగకుండా శిక్ష పడాలి. మళ్ళీ ముందు కూడా ఎవరికి జరగకుండా ప్రతి అందరం కూడా ముందు మేము చేస్తామని మరి శిక్ష పడేదాకా కూడా మేము చూసుకునేది లేదు. ఇలా కాదు ఇంకా ర్యాలీ ముందు కూడా ఇంకా జరిగితే ఇంకా ఏమైతే చేయకుండా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని తక్షణమే శిక్ష వేయాలి. వాళ్ళ డిమాండ్ ప్రజాక్షేత్రంలో కూడా మన ప్రజాక్షేత్రం ఉండకుండా అసలు ప్రజాక్షేత్రంలో పనికిరాడు, అలాంటి కూడా మనకు అవసరం లేదు. వాడు సర్పంచ్ కూడా వాళ్ళు తీసేసేయాలి, ప్రజానాయకుడితో నాట్ అవుట్ క్యాండిడేట్ వాడు అసలు మనం మీరు అందరూ ప్రభుత్వం కూడా నిర్ణయం చేసి మన సర్పంచ్ సస్పెండేషన్ చేయాలి, రేపు పెట్టాలి. అలాగే వాళ్ళకి ఉరిశిక్ష వేయాలి. వాంతలు ఉన్న ఇంకా నలుగురు అందరూ డిమాండ్ పంపి మాకు జరిగిన కుటుంబానికి న్యాయం చేసిన మేము పోరాడుతూనే ఉంటాం. మా తరఫున సమాజం తరఫున అందరికీ ఏదైతే ఫిబ్రవరి 18వ తారీఖు నాగర్ కర్నూలు జిల్లా ఏదైతే కుమ్మరి అనే గ్రామం ఉన్నదో ఆ గ్రామంలో ఉన్నటువంటి మల్లన్న స్వామి దేవాలయంలో దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి ఒక రజక కుటుంబం నలుగురు, 2 ఆడళ్ళు, ఒక చంటి పాప, ఒక 2 మగ మనుషులు దర్శనానికి పోతే ఆ ఊరు సర్పంచ్ ఎవడైతే తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అదే రకంగా మధురెడ్డి, సంతోష్ రెడ్డి అనే ఈ రెడ్డి కుల దురహంకార ప్రజాప్రతినిధి ఏదైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని దర్శనానికి పోతే ఒక్కరికి 100 రూపాయల టికెట్ చొప్పున దర్శనానికి పెట్టారట. ఆ తుకారాం రెడ్డి సర్పంచ్ ఏదైతే 100 రూపాయల క్యాండిడేట్ మేము ఈ ఊర్లో పుట్టి పెరిగినాము, ఈ ఊరి వాసులం మేము ఒక్కరికైతే 100 రూపాయల టికెట్ పెట్టుకోగలుగుతాం, కానీ నలుగురికి ఒక్కరికి చెప్పిన 400 రూపాయల టికెట్ ఇలా పెట్టుకోగలుగుతామని చెప్పేసి రజక కుటుంబం దర్శనానికి పోతే వాడు రెడ్డి కుల దురహంకారి రజక ఆ కుటుంబ సభ్యులను కొబ్బరికాయ కొట్టే రూమ్ లో బంధించి అరే సాకలోడా, అరే సాకలు ముండా, అరే సాకలు అంటే మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పేసి వాళ్ళ బట్టలు ఇప్పేసి దాడి చేసి 4 గంటలుగా విచక్షణ రహితంగా సభ్య సమాజం తలదించుకునే రకంగా సిగ్గుపడే రకంగా వివరించి ఒక 2 నెలల చంటిగుడ్డును కూడా అరే పటేల్, అరే సర్పంచ్ గా నా కుటుంబ సభ్యులను కొట్టగరా అని చెప్పేసి ఆ తల్లి 2 నెలల పసిగుడ్డను తీసుకొని పోతే కాళ్ళతో తన్ని చంపేసినటువంటి నిరంకుశ రాక్షస జాతిన కొడుకులారా, ఖబర్దార్ మీకు ఇవాళ ఈ రోజు సిద్దిపేట నుంచి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్న రజక ఐక్య సంఘాలన్నీ పిలుపునిస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ దుశ్చర్య రాబో రోజుల్లో ఎలాంటి దుశ్చర్య అంటే ఈ రోజు రెడ్డి కుల దురహంకారాన్ని నశించే రకంగా ఉంటుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి మేము ప్రశ్నిస్తున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు
వారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈ రోజు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఏదైతే పోక్సో చట్టం ఉందో 2 నెలల అమ్మాయిని వారు కాలుతో తను చంపేసినటువంటి వ్యక్తుల మీద పోక్సో చట్టం ఏర్పాటు చేయాలి. అదే రకంగా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. మర్డర్ కేసు ఆల్రెడీ. అదే రకంగా బాధిత కుటుంబానికి ₹1 కోట్ల నష్టపరిహారం అందించాలి. అదే రకంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇవ్వాలి. అదే తరపున బాధిత కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఇవ్వాలి. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రతి ఒక్క కుటుంబానికి మంచి అయినా చెడైనా వాళ్ళ ఇంట్లో భాగస్వామ్యమై వాళ్ళ ఇంటి ఆడబిడ్డై సాకలి మహిళ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి సేవ చేయడానికి పోతుండే ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నారు. ఎన్నో వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులకు ఈ అన్యాయాల నుంచి బయటపడాలంటే ఈ ప్రభుత్వం రజకులకు వెంటనే రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రజకులు ఎస్సీ జాబితాలో ఉంటే దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బీసీ కోటా కింద ఉన్నారు. వెంటనే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి కానివ్వండి, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే ఉన్నారో వారు కానివ్వండి, ఏదైతే మహేశ్వర్ గారు బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న దొంగ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గాని ఈ సంఘటన మీద స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా సిద్దిపేట రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది. కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం కుమ్మెర గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున దేవస్థానంలో జరిగినటువంటి సంఘటనల్లో మరి ఒక రజక కులానికి చెందినటువంటి ఒక కుటుంబాన్ని గుడిలోకి రానియకుండా అడ్డుకోవడమే కాకుండా 2 నెలల పసిపాపాన్ని చూడకుండా కాలితో తన్నినటువంటి ఆ రెడ్డి దురంకారి మరి తులసిరెడ్డి, అలాగే తుకారాం రెడ్డి గారు వారి అనుచరులు మరి శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి, మరి శ్రీకాంత్ రెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలి. మరి బీసీ పార్టీ మాది బీసీ, మరి మేము బీసీలకు అండగా ఉంటాము అని చెప్పుకునేటువంటి మహేష్ గౌడ్ నీకు బీసీగా మరి పదవి కాగానే మరి నీవు కందలకెత్తుకుంటున్నావా? మరి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మరి నాగర్ కర్నూలులో ఇంత జరుగుతుంటే కూడా మరి నిమ్మకు నిలట్టినట్టుగా కూడా లేదు. మరి ఎందుకంటే రెడ్డి రాజ్యం అయిపోయింది. ఈ రెడ్లకు మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలంటే చిన్న చూపుగా కనబడుతుంది. సర్కే ఎన్టీఆర్ రామారావు గారు ఇలాంటి వ్యవస్థ ఉందని చెప్పి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. కానీ మళ్ళీ అలాంటి వ్యవస్థను పునర్నిర్మాణం చేసుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇంకెన్ని జీవాలను తీసుకుంటుంది. మరి ఇంత జరుగుతుంటే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ మరి ఎమ్మెల్యే కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ప్రజాప్రతినిధి కూడా పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. మరి ఇక్కడ పోతుంది 78 ఏళ్ళు అయినటువంటి మన భారత స్వాతంత్ర దేశంలో ఈ రోజు ఇంత జరుగుతున్నా కూడా మరి 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 రాహుల్ గాంధీ కనబడతలేదా? మరి మేము అగ్రవర్ణాల పార్టీ అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి కనబడతలేదా? బీసీ మంత్రి అయినటువంటి మరి మన పొన్నం ప్రభాకర్ కనబడతలే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి మరి పోలీస్ వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందంటే ఒక కుటుంబం మీద దాడి జరిగి మాకు ఇట్లా అయిందయ్యా అని చెప్పి పోలీస్ స్టేషన్ పోతే మరి వారి మీదే కంప్లైంట్ ఇచ్చినటువంటి వారి మీదే మరి కేసు నమోదు చేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినటువంటి సంఘటన మన తెలంగాణలో జరుగుతుందంటే ప్రభుత్వం ఎంత దూరం పోతుంది? ప్రభుత్వం మరి ఎట్లా ఉంటుంది? ప్రజాపాలన ఎట్లుందో ఒకసారి యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకా కూడా 3 మాత్రమే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వారందరికీ కూడా మరి అమ్మాయి మరి దళిత వర్గానికి చెందినటువంటి అమ్మాయి కనుక అట్రాసిటీ యాడ్ చేయాలి, పోక్సో చట్టం యాడ్ చేయాలి. ఎంబడే ఆ ప్రజాప్రతినిధి సర్పంచ్ తుకారాం రెడ్డిని డిస్మిస్ చేసి వాడి జీవితంలో దేనికి పోటీ చేయకుండా వాడిని డిస్మిస్ చేసి మరి జీవిత కాలం రాజకీయాల పనికి రాకుండా వాడి మీద చట్టం తీసుకొచ్చి వాడిని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమస్య ఒక్క నాగర్ కర్నూలులో కాదు యావత్ తెలంగాణలో మా కులం మీద జరుగుతున్నటువంటి వివక్షగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉందో రజక కుటుంబం మీద చాకలి అంటేనే ఒక అట్రాసిటీ ఆడేటట్టుగా చట్టం తీసుకొచ్చారు. అలాంటి చట్టాలను మన తెలంగాణలో కూడా తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఇంతటితో ఆగదు ఈ ఉద్యమము. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ఇది వారిని అరెస్ట్ చేయకుండా వారి మీద చర్యలు తీసుకోకుంటే రాబోయే రోజులలో మరి ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి మహిళ ప్రతి పురుషుడు మరి కంకణపతిలో ముందుకెళ్లి ఈ ప్రభుత్వం మెడలు వంచి మా యొక్క మరి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.